హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడ్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనం మన ఛానల్లో నయాగరా జలపాతం గురించి తెలుసుకుందాము. ఈ నయాగరా జలపాతం గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. మన భూమి మీద ఉన్న ఎంతోమందికి ఈ నయాగరా ఫాల్స్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అంత పాపులర్ వాటర్ ఫాల్స్ ఇది. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నయాగరా ఫాల్స్ చూడాలని అనుకుంటారు. ఎందుకంటే ఇది అంత అద్భుతమైన జలపాతం. అమెరికా రాష్ట్రమైన న్యూయార్క్, కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం. నయాగరా జలపాతం అంటే 3 జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామము. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం, కెనడాలోని ఒంటారియో రాష్ట్రం సరిహద్దుల మధ్య అటు ఇటు ఉన్న జలపాతం ఇది. ఈ జలపాతం నయాగరా జార్జ్ దక్షిణ తీరంలో ఉంది. పెద్ద మరియు చిన్నది వరకు ఈ జలపాతం గుర్రపనాడ ఆకారంలో ఉంది. సహజ భూ ఊచకోత వలన ఈ సరిహద్దులు తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఏరీ సరస్సు నుండి ఒంటారియో సరస్సులోకి ప్రవహిస్తున్న నయాగరా నదీ జలం యొక్క జలపాత సమూహం నుండి పడుతున్న జలప్రపంచంలోని మిగిలిన జలపాతాల కంటే అత్యధికమని భావిస్తున్నారు. నిలువుగా పడుతున్న జలపాతం ఎత్తు 165 అడుగులు. ఉత్తర అమెరికాలోని హార్స్ షూ జలపాతం ఎత్తు జలం పరిమాణంలోకి తీసుకుంటే అత్యంత శక్తివంతమైనదిగా భావించబడుతుంది. ఈ జలపాతం బఫెలో నగరానికి 27 మైళ్ళ దూరంలో ఉంది. న్యూయార్క్, ఆగ్నేయ టొరంటోల నుండి 75 మైళ్ళ దూరంలో 2 నగరాల మధ్యగా ఉంది. దీనిని నయాగరా ఒంటారియో, నయాగరా న్యూయార్క్ అని వ్యవహరిస్తూ ఉంటారు. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్ అమెరికన్ ప్రాంతంలో ఉన్నాయి. ది హార్స్ షూ ఫాల్స్ కూడా కెనడా ప్రాంతంలో ఉన్నాయి. అమెరికన్ ఫాల్స్ అమెరికా వైపు గోటు ఐలాండ్ ద్వారా విభజించబడి ఉంటాయి. చిన్నదైన బ్రైడల్ వేల్ ఫాల్స్ కూడా అమెరికన్ ప్రాంతంలో ల్యూనా ఐలాండ్ విభజించబడి ఉన్నాయి. హార్స్ షూ ఫాల్స్ గుండా అంతర్జాతీయ సరిహద్దు 1892లో చేయబడింది. ఇది మంచు దిబ్బల చివరి నుండి అవి కరుగుతున్న కారణంగా ఈ జలపాతాలు రూపుదిద్దుకున్నాయి. అలాగే కొత్తగా ఏర్పడిన బృహత్తర సరస్సులు తమకు తామే తొలుచుకొని నయాగరా మార్గం ద్వారా ఏర్పరచుకొని పసిఫిక్ సముద్రాన్ని చేరుకుంటాయి. ఇవి ప్రత్యేకంగా అత్యంత ఎత్తు లేకున్నా అత్యంత వెడల్పైనవిగా గుర్తించబడ్డాయి. 60 మిలియన్ల ఘనపు అడుగుల జలపాతం నుండి అత్యంత శక్తితో క్రిందకు పడుతూ ఉంటుంది. అయినప్పటికీ సరాసరి ప్రవాహ పరిమాణం 40,000 ఘనపు అడుగులు. నయాగరా జలపాతం ఏక సమయంలో సౌందర్యానికి అలాగే జల విద్యుత్ ఉపయోగానికి పేరు పొందింది. 19వ శతాబ్దం నుండి జలపాత అధికారుల వినోదం, వాణిజ్యం, పారిశ్రామిక ప్రయోజనాల మధ్య సమతూకం కాపాడటానికి ఒక సవాలుగా మారింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈరోజు మనం నయాగరా జలపాతం గురించి తెలుసుకుందాము. ఇలాగే మంచి మంచి వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.